హెమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయనుకోండి, ఆరెల్స్ ఎనీమియా ఉందనుకోండి, ఈ జ్యూస్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మింట్ అండ్ కర్డ్ రెసిపీ ప్రిపేర్ చేయబోతుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు వెయిట్ 77.5 kgs, నిన్న 77.7 అంటే 200 grams రెడ్యూస్ అయింది. అండ్ నా క్లయింట్స్తో 40 sets ఆఫ్ సూర్య నమస్కారాస్ కంప్లీట్ చేయించేశాను. ప్రతి ఒక్కరూ 40 sets ఆఫ్ సూర్య నమస్కారాస్ చేశారు. జస్ట్ ఒకరో ఇద్దరో నో ప్రాబ్లం, వాళ్ళు ఈవినింగ్ కంప్లీట్ చేసేస్తారు. రిమైనింగ్ ఏవైతే బాకీ ఉన్నాయో అవి కంప్లీట్ చేస్తారు. 100% మన క్లయింట్స్ జమ్స్ అనమాట. సో ఓకే, ఇప్పుడైతే నేను నా బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను. ఈరోజు డీటాక్స్ డ్రింక్ అని నేను చెప్పను. ఇది కంప్లీట్లీ హైలీ న్యూట్రిషియస్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన డ్రింక్. దీంట్లో ఈ డ్రింక్ వల్ల స్కిన్ గ్లో ఇంక్రీజ్ అవుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కాన్స్టిపేషన్ రిలీఫ్ ఉంటుంది. అండ్ హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. 4 tablespoons ఆఫ్ దానిమ్మ గింజలు వేసాను. అండ్ నెక్స్ట్ వాష్ చేసి పెట్టేసి ఉన్న బీట్రూట్, క్యారెట్ యాడ్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ సోక్ చేసిన 5 బాదాము. ఇది తొక్క తీయకుండానే వేస్తున్నా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి దీన్ని గ్రైండ్ చేస్తాను. సో జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకొని యాజ్ ఏ మార్నింగ్ డ్రింక్, అంటే మార్నింగ్ డ్రింక్ జీరా వాటర్ కానీ ఏది డైజెషన్ ఇంప్రూవ్ అయ్యేటట్టుగా నేనేం తీసుకోలేదు. ఓన్లీ 1 glass నార్మల్ వాటర్ తాగాను. ఇప్పుడైతే ఈ జ్యూస్ తీసుకుంటాను. ఇప్పుడు టైం 9 అవుతుంది. సో ఇప్పుడు నేను తీసుకోబోయే డ్రింక్ మీకు ఆల్రెడీ నేను రెసిపీ చూపించాను. క్యారెట్, బీట్రూట్, పామోగ్రానైట్ జ్యూస్. సో వీటి హెల్త్ బెనిఫిట్స్ కూడా మీకు నేను ఆల్రెడీ చెప్పాను. ఇంకా ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇప్పుడు నేను ఇది తాగుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ ఏంటంటే ఎవరికైనా హెమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయనుకోండి, ఆరెల్స్ ఎనీమియా ఉందనుకోండి, ఈ జ్యూస్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, అంటే హెచ్బి లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, హెమోగ్లోబిన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఆల్సో బ్రెయిన్ ఫంక్షన్కి కూడా చాలా మంచిది పామోగ్రానైట్. వాటిలో నైట్రేట్స్ ఉంటాయి. ఇదేంటంటే బ్రెయిన్కి ఆక్సిజన్ని సప్లై చేస్తుంది అనమాట. అండ్ క్యారెట్ మీ అందరికీ తెలుసు, విజన్కి, కంటికి మంచిది. సో అండ్ నెక్స్ట్ పామోగ్రానైట్లో విటమిన్ సి అలాగే ఐరన్ కూడా ఉంటుంది. బీట్రూట్ అండ్ పామోగ్రానైట్ రెండు మిక్స్ చేస్తే సో వీటి వలన మనకి హెచ్బి లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. బ్లడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ జ్యూస్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకోవడం వల్ల అబ్జార్ప్షన్ బాగుంటుంది. అండ్ బైల్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో లివర్లో, అది ప్రొడ్యూస్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. సో కంప్లీట్ ఒక హెల్త్ అన్ని బెనిఫిట్స్ కలిగిన జ్యూస్ అనమాట. సో దీంట్లో వేసిన బాదాం కూడా మ్యాక్సిమం 6 సోక్డ్ బాదామ్స్ వేశాను. సో వాటి వల్ల హెయిర్ హెల్త్ బాగుంటుంది, స్కిన్ హెల్త్ బాగుంటుంది. స్కిన్లో ఏవైతే టాక్సిన్స్ ఉంటాయో అవి రిమూవ్ అవుతాయన్నమాట. చాలా బాగుంటుంది డ్రింక్ కూడాను. అండ్ ఇంకోటి పల్ప్, కంప్లీట్ ఎక్కువ పల్ప్ అయిపోయింది అనుకోండి, పల్ప్ 50% తీసేయండి, ఇంకొక 50% దీంట్లో మిక్స్ చేసేసి తీసుకోండి. మరి ఎక్కువ ఫైబర్ అయినా కూడా కొంతమందికి ఇండైజెషన్ ఫామ్ అవుతుంది, అది మళ్ళీ బ్లోటింగ్కి దారితీస్తుంది అండ్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎక్కువ పల్ప్ కాదు, చేసుకోవడమే తక్కువ జ్యూస్ చేసుకోండి, తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకొని. లేదు అనుకుంటే 50% ఆఫ్ ద పల్ప్ రిమూవ్ చేసేసి జస్ట్ ఒక 1 or 2 spoons మళ్ళీ మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. స్కిన్ పైన యాక్నే కానీ పింపుల్స్ కానీ ఉంటే అవి కూడా తగ్గుతాయి, స్కిన్ గ్లో ఉంటుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ ఏంటన్నది చూపిస్తాను. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్. బ్రేక్ఫాస్ట్ కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్
శనగపిండి వేసాను, బేసన్ శనగపిండి. ఆ తర్వాత కుకుంబర్ గ్రేట్ చేసి వేస్తున్నాను. కీర దోసకాయ అంటాం కదా, కుకుంబర్. నెక్స్ట్ గ్రేట్ చేసిన క్యారెట్, నెక్స్ట్ గ్రేట్ చేసిన క్యాబేజ్, తర్వాత గ్రేట్ చేసిన ఆనియన్, తర్వాత 25 గ్రామ్స్ గ్రేట్ చేసిన పన్నీర్, తర్వాత కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర, తర్వాత కొంచెం చిటికెడు క్యారమ్ సీడ్స్, వాము, రుచికి తగ్గట్టు సాల్ట్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, సో ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ లేకుండా ఇలా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసి ఇప్పుడు ఇంకొంచెం వాటర్ మిక్స్ చేస్తే కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో తగినన్ని వాటర్ వేసేసి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాను. బ్యాటర్ యొక్క కన్సిస్టెన్సీ ఇలా రావాలి. సో ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది. ప్యాన్ మీద కొంచెం ఆలివ్ ఆయిల్ అప్లై చేసుకున్నాను. సో ఈ విధంగా ప్యాన్ మీద స్ప్రెడ్ చేసేసుకున్నాను. సో ఒకవైపు కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లిప్ చేస్తాను. ఫ్లిప్ చేసేసాను. రెండో వైపు కూడా మంచిగా కుక్ అయిపోతే సర్వ్ చేసుకోవడమే. సో ఇప్పుడు మింట్ అండ్ కర్డ్ రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నాను. ఫస్ట్ కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి. తర్వాత కర్డ్ యాడ్ చేసుకోవాలి, పెరుగు, దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. సాల్ట్ వేసేసాను. ఇప్పుడు ఒక గ్రీన్ చిల్లీ. సో మిక్సీ పట్టేసిన తర్వాత ఈ విధంగా కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుంటాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 o'clock అవుతుంది. అండ్ మింట్ చట్నీ, బేసన్, వెజిటబుల్ చిల్లా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఫ్రూట్ బౌల్ తీసుకుంటున్నా. ఫ్రూట్ బౌల్లో పపాయ అండ్ పోమోగ్రానేట్, మిడ్ మార్నింగ్ స్నాక్. గుడ్ ఆఫ్టర్నూన్. సో లంచ్లో ఏం తీసుకుంటున్నానో మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను. రైస్ వచ్చేసి 170 grams, అలాగే మిల్ మేకర్ ప్లస్ బ్రింజాల్ కర్రీ అరౌండ్ 130 to 150 grams ఉంటుంది. అండ్ నెక్స్ట్ సాంబార్ వచ్చేసి 180 grams ఉంటుంది. అండ్ సలాడ్లో పెరుగు, కుకుంబర్, ఆనియన్, కీర దోసకాయ గ్రేట్ చేసింది, ఆనియన్ గ్రేట్ చేసింది, అలాగే స్వీట్నెస్ కోసం కొంచెం పొమగ్రానేట్ సీడ్స్ యాడ్ చేశాను. సో ఇది ఈరోజు సలాడ్ అండ్ కంప్లీట్ లంచ్ ప్లేట్. ఓకే, ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6:30 అవుతుంది. 6:30కి రోటీ, ఆనియన్ అండ్ చికెన్ కర్రీ ఈరోజు నా డిన్నర్ ఇది. అండ్ చికెన్ కర్రీ వచ్చేసి నియర్లీ 140 grams ఉంది. అండ్ 1 రోటీ. ఈ రోటీ ప్రిపేర్ చేసుకోవడానికి 40 grams డో, అంటే కలిపిన పిండి వెయిటేజ్ అనమాట, 40 grams తీసుకున్నాను. అండ్ ఆనియన్ సలాడ్.
సో నా డిన్నర్ అయితే ఇప్పుడు నేను కంప్లీట్ చేసేస్తున్నాను. సో వీడియో చూసారు కదా, మీకు హెల్ప్ఫుల్గా అండ్ ఆల్సో మీ లైఫ్లో ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అని మీకు అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతకు ముందు ఉండేది, అది కొన్ని కారణాల వల్ల మిస్ అయ్యాను, పోయింది, అది హ్యాక్ అయింది. సో మళ్ళీ ఇది న్యూ ఛానల్. సో ఇప్పుడిప్పుడే చిన్నగా ఏమంటారు విత్తనం వేసినట్టు ఉంది మన ఛానల్. ఇది మెల్లగా పెరిగి ఒక చెట్టు అవ్వాలి, మొక్క అయితే తర్వాత చెట్టు అవ్వాలి. సో ఆ విధంగా మీరు అందరూ కూడాను నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.